క్యాండిడేట్లు మార్చడంలో కొంత కోణం మాత్రం సోషల్ జస్టిస్ కి సంబంధించింది కూడా ఉంది. ఎందుకు నాకు చెప్పాను, ఇప్పుడు సోషల్ జస్టిస్ మొదట్లో 5 ఏళ్ల నుంచి చేయాలనుకుంటున్నాం సార్, చేయాలనుకుంటున్నాం సార్. దానివల్ల పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయా, పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయా, ప్రతిపక్షానికి అది మైనస్ అవుతుందా, ప్లస్ అవుతుందా అనేది ఆలోచిస్తున్నారు కదా. మేము సమన్వయం ఖచ్చితంగా చేసుకోగలం అని అనుకుంటున్నాం. ఇప్పుడు మేము బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనారిటీలని ఎవరైతే అప్లిఫ్ట్ చేయాలనుకున్నామో వాళ్ళకి అనేక పదవులు ఏదైతే ఇచ్చామో, ఇప్పుడు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా కూడా మేము వాళ్ళని ఎక్కువ మందిని ప్రొజెక్ట్ చేస్తున్నామో, ఆ సాహసం ప్రతిపక్షాలు చేయలేవు. వాళ్ళు సేఫ్ గేమ్ ఆడాలనుకుంటారు. కానీ మేము చేసిన పనితీరు మీద నమ్మకం, మా నాయకుడి యొక్క చరిష్మా మీద నమ్మకం, అమలు చేసిన మేనిఫెస్టో మీద కాన్ఫిడెన్స్ లెవెల్, మేము పేద వ్యక్తిని నిలబెట్టిన సార్ ఈర లక్కప్ప మడకశిర ఒక సాధారణమైన రైతు, మాజీ సర్పంచ్, ఒక దోవతి, ఒక తుండు వేసుకుని వచ్చారు, ₹1 డబ్బులు లేవు. పద్మావతి గారిని కాదని ఆయన నుంచో పెడుతున్నారు. ఇప్పుడు సార్ నేను అనేది ఒకటి, నేను తిప్పేస్వామి అనుకుంటా, అనేది తిప్పేస్వామి ప్లేస్ లో అతను తీసుకొచ్చాను. తిప్పేస్వామి ఇంతకు ముందు కూడా పద్మావతి గారు సార్ కాదు, నేను అనేది పద్మావతి గారి ప్లేస్ లో వీరాంజనేయులు తీసుకొచ్చాను. మేము అనేది ఒకటి, ఖచ్చితంగా సామాన్యుడు, అతి సామాన్యుడు సర్పంచ్లు లేకపోతే చిన్న చిన్న ప్లేసుల్లో ఉండే వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా నిలబెడుతున్నా ఉంటే దీనికి ఎంత గుండె ధైర్యం కావాలి, ఎంత నమ్మకం ఉండాలి, మా పార్టీ మీద, మా పార్టీ అధినాయకత్వానికి ఎంత నమ్మకం ఉండాలి, మనం చేసిన పనులతో మనం గెలిపించుకోగలమని. ఎర్రగొండపాలెంలో మినిస్టర్ గారిని కొండపికి టఫ్ కాన్స్టిట్యున్సీకి పంపించి, గత 2 ఎలక్షన్స్ ఓడిపోయిన వాటికి మినిస్టర్ని పంపించి అక్కడ కొత్తగా మీడియాలో మాట్లాడే మా తాటిపర్తి చంద్రశేఖర్ని పెట్టాం. ఇప్పుడు అనంతపురం ఎంపీగా ఆయన తీసుకొచ్చారు, దానివల్ల ప్లస్ అయిందా, మైనస్ అయిందా? సార్ రిజల్ట్ చూడండి, మీరు రిజల్ట్ చూడాలి. ఇప్పటి వరకు ఉన్న ఎంపీ వల్ల ప్లస్ అయిందా, మైనస్ అయిందా? అనంతపురం ఎంపీని తీసుకొచ్చి ఇప్పుడు తీసుకొచ్చి అక్కడ కళ్యాణదుర్గంలో పెట్టాం, తప్పే ఉంది సార్. ఆమెను తీసుకెళ్లి పక్క నియోజకవర్గంలో పెట్టాం. ఇప్పుడు శంకరనారాయణ గారిని తీసుకొచ్చి ఎంపీగా పెట్టాం, బీసీనే. అలాగే శాంత గారిని తీసుకొచ్చాం హిందూపురంలో. పైగా మేము ఒక దగ్గర కాదు సార్ ఈ ప్రయోగం, గుమ్మనూరు జయరాం గారికి ఇస్తాను, ఆయన గుమ్మనంగా ఎక్కడున్నారో కొంచెం హైడ్లో ఉన్నారు. కానీ మేము చేసే ప్రతి ప్రయోగం కూడా అందరికీ నచ్చాలని లేదు, కానీ మేము చేసే ప్రయోగం సమాజానికి ఉపయోగపడే విధంగా సోషల్ జస్టిస్ అనే కార్యక్రమం ఏదైతే మేము తీసుకున్నామో, పేరుకి చూపుడు కోసం లేకపోతే ఓ రికార్డు కోసం 206 అడుగుల ఎత్తులో అంబేద్కర్ గారిని నిలబెట్టలేదు ఆంధ్రప్రదేశ్లో. మేము విజయవాడ నడిబొడ్డున ఆయన ఆశయాల్ని సాకారం చేసే పార్టీగా, ఒక అభినవ్ అంబేద్కర్గా, ఒక అభినవ్ పూలేగా మారిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ప్రతిపక్షాలకు కుళ్ళు, ఏంటి ఇతను ఇంత తెగించాడు అని భయము, ఆందోళన, కోపము అన్నీ ఉన్నాయి. ఏంటి ఇతను ఇష్ట ప్రకారం అందరికి ఇచ్చేస్తాడు, అన్ని ఇచ్చేస్తాడు, అన్ని వాళ్ళకి వీళ్ళకి పనిచేస్తాడు అని మీరు అనుకుంటున్నారు. మేమేమైపోవాలని అని మీరు అనుకుంటున్నారు. ఆ పత్రికల యజమానులు అయితే సచ్చూరుకుంటున్నారు అలా అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ జీవితంలో మారదు. వాళ్ళు ఎప్పుడు పేదవాడుగా ఇలాంటి పనులు ఎన్ని చేస్తే వాళ్ళకి అంత మంచిదని వాళ్ళు అనుకుంటున్నారు కదా. అనుకుంటున్నారు కదా, ఎందుకంటే ఇక్కడ నుంచి బోర్డు మంది జంప్ అవడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళందరినీ పెట్టుకుని పార్టీ రేపు గెటాన్ అయ్యడానికి రెడీగా ఉన్నారు. నాయకులు అవ్వచ్చు, ప్రజలు మాతో ఉన్నారు. అదే వాళ్ళకి ఇప్పుడు సార్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఏదైతే ఫలితం సాధిస్తుందో వాళ్ళకే ఖచ్చితంగా తాకిడి ఉంటుంది. ఇప్పుడు కాయలున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. మేము ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నాం. మాకు 175 మంది కాదు, 200 మంది కాదు, 500 మంది ఉన్నారు రెడీగా ఈ 200 స్థానాలకు పోటీ చేయడానికి. అంటే ఎంపీలతో కలిపి వాళ్ళకి 175 అన్ని పార్టీలు కలిపినా లేరు సార్. ఎందుకు లేరు? వాళ్ళు గెలుస్తారన్న నమ్మకం వాళ్ళ దగ్గరికి పోయే వాళ్ళకి లేదు. ఇప్పుడు పోతున్న వాళ్ళు కూడా మాకు సీటీ లేదు, మా కోపంతో వెళ్తున్నారు, వాళ్ళు గెలుస్తామని చెప్తున్నారా? చెప్పట్లేదు సార్. ఇప్పుడు పెనంలూరు నుంచి పార్థసారథి గారు పోతా అన్నారు, పెనంలూరు సీట్ ఇస్తారా అడగండి. ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మా దగ్గర నుంచి పోయారు. ఇప్పుడు జనసేనలో పొత్తులో భాగంగా పోతే ఆయన ఏ కాంగ్రెస్ నుంచో ఇండిపెండెంట్ గా పోటీ చేసే పరిస్థితి ఉంది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు వెళ్ళారు, ఆయనకి సీట్ ఇస్తారని గ్యారంటీ ఉందా? లోపలికి రానిచ్చి ఎల్లో కండువా వేసి అటక మీద పెడతాడు సార్ చంద్రబాబు నాయుడు. సో అది ఆనం రామనాయుడు గారి పరిస్థితి కూడా అలాగే, ప్రతి ఒక్కరి పరిస్థితి అదే. అది ఉండవల్లి శ్రీదేవి కావచ్చు, రేపు ఇంకోరు కావచ్చు. ఇక్కడి నుంచి పోగానే ఎల్లో కండువా వేయటం, మూలం లైబ్రరీలో పెట్టేయటం, లేదా మ్యూజియంలో పెట్టేయటం, లేదా అటక మీద పెట్టేయటం. సో చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుంటే మూలన పడ్డం తప్ప మమ్మల్నితో, మా పార్టీతో ఉంటే, సిద్ధాంతం ఒకటిగా పోరాడితే, ఇప్పుడు విష్ణు గారు ఉన్నారు మాతో, అలా కలిసి వస్తే వాళ్ళని కన్వీనియంట్గా ఇంకో స్థాయికి తీసుకెళ్లేవాళ్ళు. కానీ వాళ్ళు ఇలాంటి చర్యలు చేసినందువల్ల నాలాంటి వాళ్ళకి, కొత్త వాళ్ళకి అవకాశాలు మెరుగుపడతాయి. ఎందుకంటే పార్టీ సిద్ధాంతాలు నమ్ముకొని ఉంటాం,
అవకాశం కోసం వేచి చూస్తాం. పార్టీ నిర్ణయం శిరోధార్యం అంటాం. ఏది పార్టీ దక్కకపోతే? పాలసీని తూచా తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఏది దక్కకపోతే సార్ ఏది దక్కకపోతే ఏది దక్కకపోయినా మా అదృష్టం ఇంతే రాశాడు దేవుడు అనుకుంటాం. దేవుడు దయదలచాలి, నాయకుడు ఆశీర్వదించాలి, పదవులు అనేవి ఇక్కడ రాసి ఉండాలి, ఇక్కడ రాసి ఉండాలి. సార్ ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆ చెప్పారు. సిద్ధాంతం కూడా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాల్లో గారిని ఉందా? కాపీ కొట్టి చెప్తున్నా నేను, ఇక్కడ రాసి ఉంటే అని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇలా అన్నారో కరెక్టే, అవును. దీన్ని ఖచ్చితంగా నేను ఆ దేవుణ్ణి నాయకుడిని నమ్మి ముందడుగు వేస్తా. మీకు అందరికీ తెలుసు 30 మంది అధికార ప్రతినిధులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి. దాంట్లో మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, సాధారణంగా రకరకాలుగా చైర్మన్గా ఉన్నారు. నేను కూడా చైర్మన్గా ఉన్నాను. నేను ఒక్కడనే నేషనల్ స్పోక్స్ పర్సన్గా ఉన్నా. మాట్లాడే వాళ్ళకి మంచి మంచి పదవులు బీజేపీని చూశారు మీరు, కాంగ్రెస్లో చూశారు మీరు, లేకపోతే పెద్ద పెద్ద పార్టీల్లో చూశారు మీరు. మాట్లాడే వాళ్ళకి సమర్థవంతంగా పార్టీ విధానాలను ప్రజల్లో చొప్పించి తీసుకెళ్లగలిగే వారికి నిర్మలా సీతారామన్ గారు ఎవరు సార్? ఆమె రాజకీయ పదవులు అనుభవించలే. స్పోక్స్ పర్సన్ గా సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్ అయింది, ఫైనాన్స్ మినిస్టర్ అయింది, కామర్స్ మినిస్టర్ అయింది. సో సందీప్ పాత్ర కావచ్చు, జీవీఎల్ నరసింహారావు కావచ్చు, లేకపోతే అనేక మంది, అరుణ్ జైట్లీ గారు కావచ్చు, సుష్మా స్వరాజ్ గారు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో కపిల్ సిబాల్ గారు కావచ్చు, నేను రవిచంద్రారెడ్డి గారి గురించి కూడా